నల్ల మొకపోడా నీ ముఖం నాశనం గాను అని ఇట్లనే తిడతా. మీకు అర్థమైపోయింది వచ్చి నేను ఎవడి ముఖం నల్లగా పెట్టినో, ఎందుకంటే ముఖం కూడా నాకు చూడబుద్ధి కాదు. అంటే ఇవాళ ముఖం చూసినాం అనుకో రేపు రాదేమో అన్న నా భయం, రేపు రాదేమో అన్న భయం. ఇవాళ అయితే పోయినాం కదా, మనం పొద్దుగా లేవగానే మనకు వచ్చేస్తుంది, అది వేరే విషయం. సో మనోని చూస్తే రేపు రాదు, అట్లాంటి పాపాలు తగ్గుతాయి. అందుకే నేను క్యాప్షన్ కూడా అట్లనే పెట్టిన, సగం నిజాలు చెప్పేటోడా నీ నోట్ల మన్నువాడా అని చెప్పి క్యాప్షన్ కూడా పెట్టిన. 6 గంభీరమైన ఆరోపణలు చేసిండు ఈ జర్మన్ కుక్క. ఈ జర్మన్ షెపర్డ్ ఏం చేసిందంటే 6 ఆరోపణలు చేశారు. బీహార్ ఎలక్షన్స్లో కరప్షన్ జరిగింది, బీహార్ ఎలక్షన్స్ మొత్తం ఇల్లీగలు, బీహార్ ఎలక్షన్స్ అంతా వైలేషన్స్ జరిగినాయి, మోడీ అంతా వైలేషన్స్తోనే గెలుస్తున్నాడు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తాడు, ఇలా ఈవీఎంలతో మొత్తం బయటపడ్డాడు కాబట్టి పంచాయత్ అంతా ఎలక్షన్ కమిషన్తో చేతులు కలిపి నడుపుతున్నాడు. ఇవాళ ఒక్కొక్క పాయింట్కి రిబ్యూటల్ ఇస్తుంది చిత్రగుప్త్. జిగర్ల దమ్ము ఉంటే జిగ్రామే దమ్మే ఆ జర్మన్ షెపర్డ్కి చెబుతున్నా. ఇక ఎట్లుంటుంది అంటే వెనుకటికి ఇప్పుడు ముందు ఎవరు మాట్లాడుతుండే మామ, రాహుల్ గాంధీ మాట్లాడుతుండే విషయాలని. ఈ మధ్య రాహుల్ గాంధీ ఎడ్డోడైపోతున్నాడేమో, మళ్ళీ ఆయనని ట్రోల్ చేస్తారేమోనని ఇవాళ ఒక జర్మన్ షెపర్డ్ని ముంగడ పెట్టిండ్రు. ఈడు జర్మన్ షెపర్డు ఆడ కూర్చొని ఈడ మాట్లాడతాడు. ఈడేమంటాడంటే, ముझे ये फैलाने के लिए कोई भी पैसे नहीं देता है, लेकिन ये मेरा मंतव्य है कि एक अच्छा पार्टी सत्ता में आए और मैं ये चाहता था कि प्रशांत किशोर की पार्टी सत्ता में आए बिहार में, परंतु इलेक्शन कमीशन जितना घोटाला किया उसके वजह से प्रशांत किशोर का पार्टी सत्ता में आ नहीं सका అని చెప్పి మొదలెడతాడయ్యా. ఇక మొల్దారం మాటలు ఇప్పుడు చెప్తాను. ఈ మొల్దారం సూడిగా, మేం తప్పు చేస్తే ఇఫ్ ఎనీ లీగల్ ఎక్స్పర్ట్ ఈజ్ వాచింగ్ దిస్ షో, ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ కమెంట్ ఇన్ ది కమెంట్స్ బిలో సార్. తప్పు మాట్లాడినావు గిరీషన్ అని బేషరతున క్షమాపణ చెప్తా. ఏ జర్మన్ షెపర్డ్ కాసుకో. ఇక ఈడేమంటాడు, 10,000 స్కీమ్ బ్రైబరీ, అది అట్లెట్టిచ్చిరు మీరు 10,000 స్కీము అనంటే, ఏంద్రాయి 10,000 స్కీమ్ అని చెప్పి రాత్రి పొద్దున లేచి ఇదే ఫస్ట్ చూసిన. ఇన్న తర్వాత 10,000 జీవికా దీదీస్ అని చెప్పి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిరు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఇది ఉల్లంఘన విరుద్ధం అని చెప్పి జర్మన్ కుక్క మాట్లాడుతుంది. అరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే తెలుసారా నీకు? సగం నాలెడ్జ్ చూడ నీకు తెలుసా? ఇక ఈ లైన్ పట్టుకొని అందరు మాట్లాడతారు దేశంలో. మన తెలంగాణలో కూడా ఉన్నాయి కొన్ని అక్కడక్కడ మొలిసిన చిన్న చిన్న షెట్లు. వీళ్ళందరూ మాట్లాడతారు. ప్రాబ్లం ఏందనంటే మొత్తం చెప్పరు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏడ ఉల్లంఘన అయింది జర్మన్ కుక్క? నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని బ్లాక్ చేయాలి కదా, మళ్ళీ బ్లాక్ ఎందుకు చేయాలి అని చెప్పి మాట్లాడితే అదే కదా ఎలక్షన్ కమిషన్తో మీరు కుమ్మక్కయ్యారని ఆరోపణ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇది బ్రైబరీ కాదు అని చెప్పి నేను చెప్తున్నా. సెక్షన్ 123(1) రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారము ఇది బ్రైబరీ అని చెప్పి యాజ్ లాంగ్ యాజ్ ప్రూవ్ అయ్యేదాకా ఇది ప్రూవ్ కాదు. ఎందుకు అనంటే స్టేట్ అండర్ ఏ నోటిఫైడ్ వెల్ఫేర్ స్కీమ్లు ఉన్నది. ఇది అంటే ఒక వెల్ఫేర్ స్కీమ్లో ఆల్రెడీ ఉన్నది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చే కంటే ముందే దీన్ని అనౌన్స్ చేసిండ్రు. దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ప్రాబ్లం లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అయితే కోడ్ కండక్ట్ పెడుతుంది కదా, అది పెట్టిన తర్వాత ఇది ఇంతకుముందుకు ట్రాన్స్ఫర్ చేసారు 10,000. ఇలా కొత్త కాదు. ఈ ఎడ్డోడికి తెలియదు. ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకేనేమో చూపిస్తుందట, పోయి చూసుకోపోను. నీకైతే కుక్కనే చూపిస్తుంది, నీకు పెద్ద పుల్లు కూడా చూపెట్టదు. ఇప్పుడు చూడు, దాని తర్వాత ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేసిరు, బడ్జెట్ చేసిరు కదా. ఎప్పుడు చేసిరు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంటే ముందే చేసిరు కదా. ఇది ఈసీ గైడ్ లైన్స్ 2013లో ఉందిరా ఎడ్డోడా. ఏ అవులగా 2013 గైడ్ లైన్స్లో ఆల్రెడీ ఉన్న సౌతే కదా నీకు తెలిసేది. జర్మన్లో కూర్చొని పిక్ కడలు కడుతున్నావురా నువ్వు, నీకు తెలియదు కదా పంచాయతీ ఏందో. ఇప్పుడు చూడు, దాని తర్వాత సుప్రీంకోర్టు ఇన్ సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ తమిళనాడు 2013లో వెల్ఫేర్ స్కీమ్స్ అనేది స్టేట్ పాలసీ నాట్ ఎ బ్రైబరీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఉల్లంఘన మాట్లాడుతున్నావా? కంటెంప్ట్ వేస్తారు రే. నువ్వు ఆడరా జర్మన్ ఈడికి రా, ఇండియాకి వచ్చి మాట్లాడు ఫేస్ టు ఫేస్. చిత్రగుప్త్, సి ఐ కెన్ ఆల్సో స్పీక్ దిస్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఇడియట్ అండర్స్టాండ్స్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ మన తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా వాడిని నమ్ముతున్నారు. हिंदी में भी बता सकता हूँ मैं ये पूरा मुद्दा आसानी से, परंतु ये इश्यू ये है తెలుగు రాష్ట్ర ప్రజలు వాడిని నమ్ముతారు కదా కొంతమంది సెక్యులర్ బ్రిగేడ్ గారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు ఉల్లంఘన అవుతున్నదిరా 2013 ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్లు కావు ఇవి. ఇక చూడు, జీవికా పేమెంట్స్ ఆర్ ది పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ సిన్స్ 2006. వరల్డ్ బ్యాంక్ నుంచి ప్రశాంత్ కిషోర్ ఏదో చెప్పంగానే నువ్వు డంకా కొడుతున్నావు కదా. 2006 నుంచి వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రోగ్రామ్ ఇది జీవికా పేమెంట్స్ అనేది. ఇది ఎలక్షన్ టైం ఫ్రీబీస్ ఎట్లయితుంది జర్మన్? ఎట్లయితుంది? కాదు కదా. దాని తర్వాత చూడు, ఇప్పటిదాకా నువ్వు ఏమైనా ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలిగినావా? మళ్ళీ కంప్లైంట్ చేసినావా?
కంప్లైంట్ చేసినావా నువ్వు? मैं जो भी बात करता हूँ सच के सिवा कुछ बात नहीं करता हूँ. घंटा అంట. ఇప్పుడు ఇంకొక ఆరోపణ ఏం చేస్తాడంటే డూప్లికేట్ ఓటర్స్ ఎలక్షన్ కమిషన్ మ్యానిపులేట్ చేసింది అంటాడు. ఏమని ఆరోపిస్తాడంటే 14,35 అంటే 14 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంట. ఎలక్షన్ కమిషన్ ఇప్పటిదాకా ఏదైతే సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రూఫ్లను ఇగ్నోర్ చేసిందట, జర్నలిస్టులకు ధమ్కి ఇచ్చిందట. ప్రూఫ్లు ఏడ చూపించిన అంటుండు బ్రదర్, ఏడంటుండు సోషల్ మీడియా ప్రూఫ్లు. నేను కూడా చెప్తా, నేను కూడా ఒక గలీజ్ మాట నీ మీద అంట. సోషల్ మీడియాలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, అది నడుస్తాదరా? ఎట్లా చదువుకున్నావురా నువ్వు? నాకు అర్థం కాదు. నాకు మీ నాన్నగారి మీద చింతిస్తున్నాం రా భయ్. గింత పిచ్చోడిని ఎంత పైసలు ఖర్చు చేసి నేను చదివిస్తే గిదారా నువ్వు నేర్చుకున్నది? సోషల్ మీడియా ఏమన్నా ఆగిగా ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్ అయింది కదా, మళ్ళీ అది స్టాట్యుటరీ ప్రాసెస్ కదరా. సెక్షన్ 22, సెక్షన్ 23, 24 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ నువ్వు మాట్లాడినావు చూడు ధ్రువ్, ఇలా పేరు తీసుకుంటు ఇప్పుడు నీది, నువ్వు అన్నావు కదా రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ అని. ఆ దాని మీదనే బేస్ చేసుకొని 1950 అన్న. మళ్ళీ రోల్స్ ఆర్ ఫైనల్. నువ్వు దాన్ని ఛాలెంజ్ చేసినుంటే అప్పుడే ఈ సెక్షన్స్ ప్రకారము రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారము దెన్ ఇట్ వాజ్ వ్యాలిడ్. దెన్ యూ హ్యావ్ ఏ authenticity and accountability to say that votes were duplicated. Now ranting right now and raising allegations on the election commissions is something that you guys are living in a fool's paradise. And don't give us a gate passes for your cuckoo land, my dear German shepherd. We hate to come to your cuckoo land. ఇప్పుడు చూడిగా కథ, ఎలక్షన్ రన్స్ ఇన్ డూప్లికేషన్ చేసిందంట, వయా ఎరోనెట్తో చేసిందట. అయితే ఆధార్ లింకేజ్ పర్మిట్ చేసినాం కదా. ఎలక్ట్రల్ రోల్ అమెండ్మెంట్ రూల్స్ 2022 వాలంటరీగా నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది ఏందనంటే అలీజ్డ్ కేసెస్ ఆన్ సోషల్ మీడియా ఆర్ నాట్ అడ్మిసబుల్ ఎవిడెన్స్. నువ్వు సోషల్ మీడియాలో పెట్టింది అడ్మిసబుల్ ఎవిడెన్స్ కాదు. నువ్వు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలా, అథెంటిసిటీ ప్రూవ్ చేయాలా. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదైనా చేస్తావురా నువ్వు, ఏదైనా చేస్తావు. వచ్చిన తర్వాత దొరికినావు. నేనే అన్నా ఒకసారి, ఏక్ బార్ తో మేరా హాత్ పే మిల్ నా తు, మే బతాऊंगा तुझे क्या होता है. భారతీయ సిటిజన్ ఎట్లా నిన్ను తిప్పి కొడతాడో, ఉల్టా హాత్ పచ్కట్. ఇప్పుడు కొట్టినావు, దొరుకుతున్నావు చూడు. ఇప్పుడు కొడుతున్నా నేను. సోషల్ మీడియా అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అయితే అదరా. చదివినావా ఏమన్నా? ఏం చదివినావరా? ఫాల్తు చదువు. ఇప్పుడు చూడు, సుప్రీం కోర్ట్ ఇన్ లక్ష్మీ చరణ్ సేన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 1985లా మైనర్ రోల్ ఇన్అక్యురసీస్ డు నాట్ ఇన్వాలిడేట్ ఎలక్షన్స్. సుప్రీంకోర్టు తీర్పు చిన్న తప్పులు అయితే ఎలక్షన్ ఇన్వాలిడేట్ అయిపోతుందా? నేనలే, సుప్రీంకోర్టు అన్నదిరా. దాని తర్వాత నో ప్రూఫ్ దట్ అలీజ్డ్ డూప్లికేట్స్ యాక్చువల్ ఫ్రాడులెంట్ ఓటింగ్. ఎక్కడ నువ్వు ప్రూఫ్ చూపించినావా? సోషల్ మీడియాలో నువ్వు సత్యహరిశ్చంద్ర మునిమన్ పడరా అంటే నీ నాలుకెళ్ళకైనా వచ్చింది అంతా కంప్లీట్గా సత్యపలుక ధర్మం ఒంటికాల మీద ఉన్నదంటే అది ధ్రువరాటి వల్లనా? ఏం మాట్లాడుతున్నావు కాకా నువ్వు? చెప్పు నువ్వు. సంఖలు ఎగరేసుకుంటా మాట్లాడినంత మాత్రాన నీ సంఖ కిందకి సత్యాలు రావు, అది గుర్తుపెట్టుకో. ఫ్యాక్ట్స్ మీద మాట్లాడదాం. రెడీ హై క్యా? आप రెడీ హై క్యా? బాత్ కరేంగే చలో ఫిర్. నో దట్ ఈస్ ద రీజన్ ఐ కాల్ హూ లెట్ ద డాగ్స్ అవుట్ అని. ఎందుకంట గందుకే అంట. అండ్ ఐఎమ్ ఛాలెంజింగ్ ఆల్ ది ఫాలోవర్స్ ఆఫ్ ది సో కాల్డ్ ధ్రువ్. ఆర్ యూ రెడీ టు టేకప్ ది ఛాలెంజ్ లీగలీ? అండ్ డోంట్ ట్రాంట్ నాన్ సెన్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. దాని తర్వాత చూడు, ఎలక్షన్ కమిషన్ కెనాట్ యూజ్ అన్వెరిఫైడ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. నువ్వేదో సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి, ధ్రువరాటి సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి అలా మాల్ మసాలా నింపి చూసినావు నా సాఫ్ట్వేర్ ఇట్లా అయిపోయింది ఇట్లా అట్లా కుదరదు. నువ్వు వీడికని మాట్లాడతా అంటే కుదరదా? आओ भारत में आओ कंप्लेंट डालो, जितना भी सेंसिबल डेटा आपके पास है वो डालो ना, मिलके नया भारत का निर्माण आपसे और हमसे ही होगा ना. तो आओ, दायित्व ले आप. जब आप కొన్ని పార్టీలకు తీసుకురానికి నేను హిందీ ఇంగ్లీష్ ఎందుకు పోతున్నా అంటే జర అర్థం కావాలని. నువ్వేదైతే అన్నావు కదా నిష్పక్షపాతమైన పార్టీలు రావాలా. ప్రశాంత్ కిషోర్ వచ్చినుంటే నాకు ప్రశాంత్ కిషోర్తో దుష్మని ఏం లేదు, బట్ హీ షుడ్ స్పీక్ ఆన్ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడాలి కదా ధ్రువ్. ఏడే ఉన్నదాడ నువ్వు థర్డ్ పార్టీ ఏదో సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి నడిచిపోతుంది అంటే చెల్తానా అన్నా? ఇప్పుడు నీ దగ్గర ఒక కారు ఉంటుందన్నా, ఏదో ఒక కంపెనీ కారు కొన్నావు, నువ్వు సస్పెక్ట్ చేస్తున్నావు, అలా టెక్నీషియన్ అన్నారు పర్ఫెక్ట్ ఉంది సార్, వారంటీ పాలసీ ప్రకారం బండి మంచుకున్నది, నువ్వు నడుపుకో అని అంటారు. నువ్వు ఏదో రోడ్ సైడ్ లోకల్ టపరీ టెక్నీషియన్ కానీ తిరుగుతానికి సగం అర్థం కాదు, ఎందుకంటే DTTC కోడ్స్ తెలియవు ఫస్ట్ బండ్ల. ఆడొచ్చి అన్న ఇట్లా ప్రాబ్లం ఉన్నది, ఇట్లా అయితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆడు చేసేదంతా వెనకటి పాత అంబాసిడర్ కార్లు అనుకుందాం. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్లు అంతా కంప్లీట్లీ డిఫరెంట్. నువ్వు సిస్టమ్ పెట్టేదాకా DTC కోడ్లు తెలియదు, డిఫెక్ట్ కోడ్స్ ఏమున్నాయో తెలియదు.
వీడు చెప్పగానే నువ్వు నమ్ముతావా? నువ్వు ఆ కంపెనీకి పోయి చెప్పినావు అంటే ఆడెవడు కొనికిస్కా కొట్టంగాడు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు నేను నీ మీద అట్లనే మాట్లాడాలి కదా. ఇప్పుడు చూడు, స్పెషల్ ఓటర్ ట్రైన్స్ ఫ్రమ్ హర్యానా అని చెప్తున్నారు. బీజేపీ ట్రాన్స్పోర్టెడ్ థౌజండ్స్ ఆఫ్ ఓటర్స్, కరప్ట్ ప్రాక్టీస్. అంటే ఓటర్లని పంపించిరట వాళ్ళు పైసలు పెట్ట, తప్పు కదా అంటారు. తప్పే, అట్లయితే తప్పే. అయితే సెక్షన్ 123(5) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951, ధ్రువరాటి, you said absolutely correct, prohibits a candidate hiring vehicles for voters for his constituency. You are right. There is no denial to the subject. Now, the problem with you is, you have only said the half truth. Sagam nizame cheppinu. Now, let us complete the loop. Complete loop ni complete చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ రిటర్నింగ్ టు దేర్ ఓన్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి రావడం అనేది 100% లీగల్. షాయద్ మీరు కూడా దాన్ని డినే చేయరు. వీడియోస్ ఏవైతే ఉంటాయో క్యాండిడేటో ఏజెంటో ఇన్వాల్వ్మెంట్ అయ్యిండు వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయనీకే అని అనేది ఏడా దొరకలే. సో వేర్ ఈజ్ దట్ క్రిమినల్ ఇంటెంట్? యూ టెల్ మీ. ఆర్ వేర్ ఈజ్ ది వయలేషన్ టు ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951? యూ టెల్ మీ. లేదు. నువ్వు నీ వీడియోలో కూడా ఏమైనా చూపించేనావా? నేను చూసినా, నాకు ఏడా కనవాళ్లే. అగర్ నీ దగ్గర అంత అడ్మిసబుల్ ఎవిడెన్స్ ఉంటే వై డోంట్ యూ ఫైల్ ఎ కంప్లైంట్? ఆర్ వై డోంట్ యూ టెల్ యువర్ ఫాలోవర్స్ టు డూ దట్? నీ ఫాలోవర్లకు చెప్తాలు చేస్తారు కదా, కంప్లైంట్ పెడతారు కదా, పంచాయితీ ఉండదు కదా. నీ ముఖం నల్ల ముఖం అని నేనెందుకంట? మా అన్న మంచోడు అని చెప్పి నేనే పోగొడతా, నేను కోర్స్ కరెక్షన్ చేసుకుంటా. ఇప్పటిదాకా నువ్వు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయలే, కంప్లైంట్ పెట్టలే, ఈ ఈసీ ఆర్డర్ని ఛాలెంజ్ చేయలే, అలిగేషన్స్ మొత్తం స్పెక్యులేటివ్ పెట్టినావు. సుప్రీంకోర్టు అభిరామ్ సింగ్ వర్సెస్ సిడి కోమాచన్ 2017లా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఈజ్ వెరీ హై, మస్ట్ బి కాంక్రీట్ నాట్ థియరటికల్. నువ్వు కాంక్రీట్గా మాట్లాడు. ఉండొచ్చు, నువ్వు చెప్పింది నిజం ఉండొచ్చు, అడ్మిసబుల్ ఎవిడెన్స్ 3 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. సీసీటీవీ రూల్స్ మ్యానిపులేట్ చేసినామని చెప్తాడు. గవర్నమెంట్ అమెండ్ చేసింది, బూత్ వీడియోలన్నీ అవాయిడ్. నువ్వు నిన్ను బూతులు తిట్టనికే మేము అన్నీ దాచిపెడతాం. పంచాయతీ ఏంటంటే 45 days తర్వాత దాన్ని డిలీట్ చేసేస్తారు, కవరప్ చేస్తారు అని అంటారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ అనేది ఎప్పుడు కూడా నాట్ యాజ్ ఎ ఎలక్షన్ పేపర్లలో పాటే కాదు. అది రూల్ 93 కోడ్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారము నో రిమూవల్ అనేది జస్ట్ క్లారిఫికేషనే. 45 day ఏదైతే రిటెన్షన్ ఉన్నదో డిజిటల్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారమే దాన్ని కరప్ట్ చేస్తున్నారు. ఇది వెనకటికి కూడా చెప్పారు కదా ధ్రువ్. प्रॉब्लम ये है, आप तो कभी हिंदुस्तान में रहते नहीं हो और जब भी आते हो तो हाफ ट्रूथ बता के जाते हो, सगम निजालू माట్లాడతావు, because you don't have confidence in you and in yourself. Now that is the main problem. You are very good in articulating the facts, but you fail to provide the necessary evidences wherever necessary. ఎక్కడెక్కడైతే ఆధారాలు ఇవ్వాలనో ఆ ఆధారాలు ఇవ్వలేవు నువ్వు. బట్ నీ ఫాలోవర్లు అందరూ నీకున్న ఆ సబ్స్క్రిప్షన్ బేస్ని చూసి ఎగేస్తారు. కంటెంట్ క్రియేట్ करने के लिए कुछ भी मत बोल. నిజం మాట్లాడడానికి కంటెంట్ చెయ్యి, నిజం మాట్లాడడానికి ఆ ధైర్యం ఉందా మనోడికి? అయితే ప్రైవసీ కన్సర్న్స్ ఫర్ ఉమెన్ ఓటర్లకు ప్రైవసీ ఉండాలా, అది లీగలీ వ్యాలిడ్. సుప్రీంకోర్టు పుట్టాస్వామి ప్రైవసీ జడ్జిమెంట్ 2017 कभी तो पढ़ जिंदगी में पढ़ना पढ़ के बात करना. దాని తర్వాత ఎనీవన్ కెన్ ఛాలెంజ్ ది బూత్ అండర్ సెక్షన్ 100 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1951. సీసీటీవీ నాట్ మ్యాండేటరీ ఎవిడెన్స్. మాట్లాడు మళ్ళా. आपने जो मुद्दा उठाया రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్, నేను దాని చుట్టే తిప్పుతున్నా నా రిబ్యూటల్ని కూడా. ఎందుకంటే నువ్వు అది ఒకటే చదువుకొని రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ అని ఇట్లా సంకలు లేపుకుంటూ మాట్లాడతాడు. నువ్వు టీవీలో మాట్లాడినా నాకు వాసన వస్తుంది. వీటికి అబద్ధాల ఆధారాలు లేని వాసన, అది నాకు నచ్చదు. దాని తర్వాత ఇంకొక గంభీరమైన ఆరోపణ ఏం చేస్తాడు బీహార్ ఎలక్షన్స్ మీద అంటే 46 లక్షల డిలీషన్స్ అయిపోయినాయి, అందులో ముస్లిం మైనారిటీలో పోయినాయి అని అంటే తుమారా ఇక నాకు వస్తాయి, నాకు ఫోన్లు వస్తాయి. ఫోన్ చేసి చెప్పినారు మీ అయ్యకు లే నీకు, మీకు ఫోన్ చేసి చెప్పినారు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే 4.6 మిలియన్ ఓటర్లు తీసేసిండ్రు అని అంటే ముస్లింలు దళితులు వాళ్ళందరినీ తీసేసిండ్రు అని అంటే ఎట్లా నిర్ధారించను అంటే డిలీషన్స్ ఫాలో సెక్షన్ 22 and 23 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950. ఎవరెవరైతే తీసేస్తారు, చచ్చిపోయిన వాళ్ళని తీసేస్తారు. ఎవరెవరైతే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ పోతారో అలా ఓటు అక్కడ నమోదైతే అక్కడ తీసేస్తారు, డూప్లికేట్ ఓటర్లను తీసేస్తారు. బీహార్స్ డిలీషన్ ఏదైతే ఉందో కేవలం 5 to 7% మధ్యలో ఉన్నది. అంటే నేషనల్ యావరేజ్ ఇన్ సర్ సైకిల్స్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సైకిల్స్లో ఏదైతే క్యుములేటివ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో ఆ యావరేజ్లో ఫిట్ అయింది. అది తరతరాల నుంచి కూడా తీసుకున్నా.
అయితే హై మైగ్రేషన్ ఇన్ బీహార్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోల్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అది పొలిటికల్ ఇంటెంట్ ఎట్లయితుంది ధ్రువ్? ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ సబ్స్టాన్షియల్ డేటా టు ప్రూవ్ దట్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది సబ్జెక్ట్. అది లేకపోయా నువ్వు స్టాటిస్టికల్ ప్రూఫ్ ఏమన్నా ఇచ్చినావా? ముస్లిమ్స్ నేమ్స్ తీసేసిండ్రు, డిలీట్ చేసిండ్రు ఐడెంటిటీ ప్రకారం అని మనం ప్రూఫ్ ఇచ్చినావా? ఇయ్యలే. నీ నోట్ల కాకరి చుంచనీకే సుప్రీం కోర్ట్ ఇన్ కేపీ రాణా వర్సెస్ శివాజీ 2002 ఓటర్ రోల్ ఎర్రర్స్ గ్రౌండ్ టు ఇన్వాలిడేట్ ఫుల్ ఎలక్షన్ అనేది కాదు. రోల్ రైడర్ పార్ట్ ఇన్పీన్కి కాదు, డిడ్డినికి డిన్ అని కొడతాడు. చెప్పిర్రా సుప్రీంకోర్టులో ఏం చెప్పిర్రు జరిగినరా? అయితే నీకు జర బాధ వేస్తే జర బాధ్యత పెంచుకొని బరువు మనసుతో అగ్రీవ్డ్ ఓటర్ అనేటోడు ఫామ్ 6/7 6/7 ఏదో ఉంటుంది, ఈ డ్యూ ప్రాసెస్లా ఎగ్జిస్ట్ ఉన్నది. నువ్వు పంచాయతీ లేవట్టు కదా, కిరికిరి చేయి కదా, ఓడొద్దని అన్నాడు. లాస్ట్కి ఒక గంభీరమైన ఆరోపణ ఏం చేస్తాడు తెలుసా? ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కూడా ఇల్లీగలే. ఎలక్షన్ కమిషనర్ది ఆయన అపాయింట్మెంట్ కూడా ఇల్లీగలే. మోడీ హైజాక్ చేసేసిండు అందరినీ, అపాయింట్మెంట్ కమిటీనే మార్చేసిండు. ఈసీ ఇలా భారతీయ జనతా పార్టీని షీల్డ్ చేస్తుంది, ఆ నెపోటిజం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పటిదాకా ఏమన్నాడు? ముझे कोई भी पार्टी पैसे नहीं देता లేకిన్ మే ప్రశాంత్ కిషోర్గా వెనకటికి ఆమ్ ఆద్మీ పార్టీకి గజ్జలు కట్టుకొని తిరిగిండు మనోడు. యాదుందో లేదో మీ గుంగురు సేట్ కోసం. ఇవాళ ఎవరి కోసం వచ్చిండు? ప్రశాంత్ కిషోర్ కోసం వచ్చిండు. ఎవరిని తిడుతున్నాడు? భారతీయ జనతా పార్టీని తిడుతున్నాడు. నెపోటిజం, ఎలక్షన్ కమిషనర్ నెపోటిజం చేస్తున్నాడు, భారతీయ జనతా పార్టీతో సింక్ అయ్యి అని చెప్పి చెప్తున్నాడు. మళ్ళీ నువ్వేం పెడుతున్నావు? గుడ్లు పెడుతున్నావు. నువ్వు గుడ్లు పెడుతున్నావు కిందికేని. నేను ఎందుకంటున్నా తెలుసా రాబాయ్ ఈ మాట? నిన్ను ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలని అంటే సరే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండాలా, మోడీ గారు ఉండాలా. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే అవును జడ్జిని పెట్టుర్రు అని అన్నారు. మీ అపాయింట్మెంట్లో మా జడ్జి మేము ఉంటామా? ఉండం కదా. మీరు కాలేజ్ ఏమని మాట్లాడతారు కదా. పార్లమెంట్కి ఆ రైట్ ఉన్నది. పార్లమెంట్ ఒక ఆర్డర్ తీసుకొని వచ్చింది, పార్లమెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చింది. అయితే నేను ఈ మాట ఏమడుగుతున్నా అంటే మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ అప్పుడు సోనియా గాంధీలు, రాహుల్ గాంధీలు, రాజీవ్ గాంధీలు, ఇందిరాగాంధీలు వీళ్ళు పెట్టినప్పుడు నువ్వు నీ నోట్లో మన్ను పట్టదా, ఇంగ్లం పట్టదా? ఎందుకు మాట్లాడలే ఆ రోజు? అప్పుడు రూల్ కూడా లేకుండే. ఫస్ట్ యూ స్పెసిఫై ది రూల్ అని అన్నది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ప్రమాణ స్వీకారం చేస్తుంటే నీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేడు. మళ్ళా బాధ్యత కాదా? ఉండాలనా? అంత పెద్ద ఓత్ సెరమనీకి ఉండాలనా వద్దా? అదేమన్నా చిన్న చితక పదవా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే? ఉన్నాడా? లేడు. ఈ మసాలా ఎందుకు? బాత్ క్యా కర్నా చాతా సున్, అభి కాన్ బడే కర్కే సున్. అపాయింట్మెంట్స్ టు ఫాలో ద 2023 CEC అపాయింట్మెంట్ యాక్ట్ పాస్డ్ బై ది పార్లమెంట్ అండ్ ది పార్లమెంట్ హ్యాస్ అ రైట్ టు పాస్ ది యాక్ట్స్. ముఖం ఎడబెట్టుకుంటారాను. అయితే ఆర్టికల్ 324 ఆఫ్ ది 2 పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు లెజిస్లేట్, నాట్ ఎ వైలేషన్. ధ్రువ్ ఎంపవర్మెంట్ ఉంది పార్లమెంట్కి, వైలేషన్ ఎట్లయితుందిరా? నీ షెట్టిప్పి గుడ్డలో తీసి కొడతా అంటే వైలేషన్ అవుతుంది. అవి మాట్లాడాడు మనోడు. మానవ హక్కుల గురించి మాట్లాడాడు, ముక్కుల పక్కుల గురించి మాట్లాడతాడు, మానవ హక్కుల గురించి మాట్లాడాడు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, అసలు కోర్టు ఏమైనా కొట్టేసిందా? ఇప్పుడు నువ్వు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి ఇది కాకపోయినంటే కోర్టులు కొట్టేస్తుండే కదా భారతదేశంలో. ఈ పాట బంద్ చేయంట, సంఖ కింద చెయ్యట్టు, ముడి కింద ఎట్టు, ఈ పాటలు బంద్ చేయి, ఈ పాటలు బంద్ చేయి. ఈ నెపోటిజం అని చెప్పి, అడ్మినిస్ట్రేటివ్ పోస్టింగ్లు అని చెప్పి, ఇర్రిలవెంట్ అని చెప్పి, ఎలక్షన్ డ్యూటీలలో అందరూ పార్షాలిటీ చూపుతున్నారు అని చెప్తున్నారు అని అంటే అయితే ఎలక్షన్ కమిషనర్ ఏవైతే చాతాలు చేస్తున్నాడు కదా, నీకు నచ్చతలేవు కదా. నాకు అర్థమైంది. మొత్తం ఇట్లా వెనకాల ఆగ నడుస్తుంది. నాకు తెలుసు రాకెట్ లెక్క పోవాలని అనుకుంటున్నాను, నాకు అర్థమైంది. నేనేమంటున్నా, ఎలక్షన్ నాకు నవ్వు వస్తుందిరా నీళ్ళు చూస్తుంటే. ఎలక్షన్ కమిషన్ అనేది దీన్ని ఛాలెంజ్ చెయ్యొచ్చురా నువ్వు ఛాలెంజు. అది వెనకటికి తిరుగుతారు చూడు, ఒరే నెల తక్కువ ఎదవా చెయ్యొచ్చురా అని అంటారు కదా. ఒకటే పేజ్ చదువుతావు ఏదైనా మొత్తం బుక్ చదవాలరా చదివితే. ఆర్టికల్ 226/32 చెయ్యి. నీ యూట్యూబ్ క్లెయిమ్ చేయగానే ఓ సత్య హరిశ్చంద్రుడు ధ్రువ్ మాట్లాడేసిండు, అదే ధర్మం ఒంటికాల మీద ఉంటుంది బికాజ్ ధ్రువ్ బతుకున్నాడు అని చెప్పి మేము అందరం ఇట్లా ఢిమ్కా ర్యాప్ చేయమంటావా? ఇప్పుడు సుప్రీం కోర్ట్ ట్రెడిషనలీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్ అన్లెస్ ఎక్సెప్షనలీ ఆర్బిట్రేటెడ్. అంటే అన్నిట్లలో ఇన్వాల్వ్ కాదు సుప్రీంకోర్టు. నువ్వు వచ్చి గెలుకు, మళ్ళా యూ గెలికి 5 వీ గీకి 5, యూ గెలికి 5 వీ గీకి 5. ఇప్పుడు నువ్వు చేసిన 6 అది చూడరా ఎంత కోఇన్సిడెన్స్ అయింది. 6 గ్యారంటీలు 6 అలిగేషన్లు సంకనాకి పాయ. నువ్వు చేసిన ఒక్కటి కూడా ఎవిడెన్స్ లేక సెక్షన్ 100 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ కింద ఇన్వాలిడేట్ ఎలక్షన్స్ అని ప్రూవ్ చేయలేవు.
ఒక పేజ్ చదువుంటాడు ఇట్లా రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ అని అనగానే నేను పీపులే కదా, నేను మాట్లాడితే జర్మన్లో కూర్చున్న శివగామి మనోడు వెల్ఫేర్ స్కీమ్స్ బ్రైబ్స్ ఎట్లయితేరా అది మోడల్ కోడ్ కండక్ట్ కంటే ముద్దే చెప్పిర్రా. ఇట్లా నాకు వస్తున్నాయి ఇట్లా ఇంకుంటున్నా అలా లక్ష్మీచరణ్ సేన్ కేసు చూసుకో, నీకు తెలుస్తుంది ఓటర్ ఫాట్స్ ఇవన్నీ. ఇంకెక్కువసేపు మాట్లాడితే బూతులు వచ్చేటట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక నువ్వు అన్న ప్రతి మాటకు నేను రిబ్యూటల్ ఇచ్చిన. फिर भी मैं खड़ा हूँ यहाँ पे, अगर आपको कुछ आपत्ति लगा. सब्जेक्ट टू बोदम. भारत माता की जय.